సో ఇవాల్టి వీడియో స్పెషల్ ఏంటి అంటే మీరు అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా హరిని 1 year జర్నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయమని చెప్పి అందరూ లైక్ బర్త్డే మంత్ని సెలబ్రేట్ చేస్తే నేను ఆ మంత్ని కేక్ కటింగ్తో కాకుండా నేను ఒక వేరే రకంగా సెలబ్రేట్ చేశాను. ఎలా రెడీ చేస్తే బాగుంటుంది, ఏదైనా కాన్సెప్ట్స్ అన్నది నేను అత్తయ్య చాలా థింక్ చేశామన్నమాట. హరిని పుట్టింది March 8th 2017. సో ఉమెన్స్ డే అదొక స్పెషల్ డే మా అందరికీ. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మంత్ వైజ్ బర్త్డే కూడా మేము ఇంకా డిఫరెంట్ కాస్ట్యూమ్స్లో సెలబ్రేట్ చేసాం. లైక్ ఫస్ట్ వచ్చేసి నెమలికలతో చేసాము. లైక్ మీరు పిక్లో చూస్తున్నట్టయితే ఆల్ విత్ పికాక్ ఫెదర్స్ విత్ బ్యూటిఫుల్ లుక్. చూడ్డానికి అట్లా ముద్దుగా ఉంటాయి కానీ దాని వెనక చాలా హార్డ్ వర్క్ ఉంటుందన్నమాట. కమింగ్ టు సెకండ్ మంత్ వచ్చేసి అత్తయ్య షాపింగ్కి వెళ్ళినప్పుడు వీ ఫౌండ్ సమ్ యూరో కాయిన్స్ లాగా చిన్న గోల్డ్ కాయిన్స్ దొరికాయి. లైక్ మీ అందరికీ గుర్తున్నట్టయితే చిన్నప్పుడు మనకు ఒక గోల్డ్ కాయిన్ చాక్లెట్స్ వస్తాయి. లైక్ ఒక కాయిన్ లాగా ఉండి చాక్లెట్ ఉంటుంది కదా, గోల్డ్ వ్రాపింగ్ ఉండి. అలా ఏమైనా ట్రై చేద్దామంటే అన్ని దొరకలేదు టైంకి. సో ఆ టైంలో అత్తయ్య బయటికి వెళ్ళినప్పుడు వీ ఫౌండ్ దట్ గోల్డ్ కాయిన్స్ అనమాట. ఆ గోల్డ్ కాయిన్ది కూడా మళ్ళీ ఒక గోల్డ్ కలర్ క్లాత్ తీసుకొచ్చి అన్ని కాయిన్స్ స్టిక్ చేసి ఒక క్వీన్ లాగా ఏదో చేసాము. థర్డ్ మంత్ ఏం చేద్దామని చెప్పేసి బటర్ఫ్లై కాస్ట్యూమ్ చేసామన్నమాట. బటర్ఫ్లై కాస్ట్యూమ్ అంటే చిన్న బటర్ఫ్లైస్ అన్ని మేము కొనుక్కొచ్చి ఇట్లా మొత్తం ఒక ఆ బటర్ఫ్లై షేప్లో ఒక మెటీరియల్ని కట్ చేసి దానికి స్టిక్ చేసి మళ్ళీ హెయిర్ బ్యాండ్ దాని తగ్గట్టు రెడీ చేసి ఇప్పుడు మీరు ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, సేమ్ అట్లే దాని వెనక చాలా కష్టం ఉంటుందన్నమాట. బట్ ఫైనలీ ఫొటోస్ ఈ వీడియో ఎడిట్ వల్ల మేము ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాం. 4th మంత్ ఏం రెడీ అయ్యావు తెలుసా నీకు? మిక్కీ మౌస్. సో 4th మంత్ వచ్చేసి మిక్కీ మౌస్ డ్రెస్. నాకు ఇంకా అప్పటికప్పుడు నేను ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను. మిక్కీ మౌస్ డ్రెస్ చిన్న క్యూట్గా మీరు ఫోటోలో చూస్తున్నారు కదా, క్యూట్గా ఒక స్కర్ట్ మళ్ళీ క్యాప్, అది ఎంత క్యూట్గా ఉండిందో. అండ్ 5th మంత్ మై ఫేవరెట్ మంత్ అనమాట. ఎందుకంటే 5th మంత్కి మేము హరినికి సన్ఫ్లవర్ కాస్ట్యూమ్ చేసాము. సన్ఫ్లవర్స్తో కాస్ట్యూమ్లో హరిని వాజ్ లుకింగ్ వెరీ క్యూట్. సో ఇదైతే నాకు ఎప్పుడు లైఫ్ టైం మెమొరబుల్ గిఫ్ట్ అన్నది. సో మళ్ళీ 6th మంత్ ఏం రెడీ అయ్యావు నువ్వు? నాకు గుర్తులేదు. నీకు ఎట్లా గుర్తుంటుందా, నన్ను చిన్న పాప కదా. సో 6th మంత్ వచ్చేసి ఇంకా కొంచెం డిఫరెంట్గా వెళ్ళాం. లైక్ ఏం చేయాలన్నది అప్పుడు తట్టకపోతే మా అత్తయ్య ఏమన్నారు, రీల్స్తో ఏమన్నా కాస్ట్యూమ్ చేద్దామా అని. ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్నట్టయితే ఫిల్మింగ్ది అప్పుడు రీల్స్ వచ్చేవి కదా, అప్పుడు మనకు కెమెరాస్ కూడా చిన్న రీల్స్ వచ్చి ఇట్లా ఫిలిం లాగా వచ్చేది. కాబట్టి అప్పట్లో అత్తయ్య వాళ్ళంతా మూవీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అండ్ నేను ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాను, ఇప్పుడు అప్కమింగ్ ఈమె కూడా వచ్చేస్తుంది కాబట్టి సో బాగుంటుందని చెప్పి మేము ఏం చేసామంటే మొత్తం రీల్స్ తోటి 6th మంత్ కాస్ట్యూమ్ని రెడీ చేసాము. అది కూడా ఒక చాలా కొత్తగా అనిపించింది నాకు అండ్ వెరీ హ్యాపీ. దెన్ అగైన్ 7th మంత్ పర్ల్స్. ఎస్, 7th మంత్ వచ్చేసి పర్ల్స్తో కాస్ట్యూమ్ చేసాం. పర్ల్స్ ఇన్ ద సెన్స్ అన్ని ముత్యాలు ఇలా కొనుక్కొచ్చి ఒక షార్ట్ మళ్ళీ ఒక స్కర్ట్ లాగా రెడీ చేసి అన్ని పర్ల్స్ తోటి నాకు అది చాలా నచ్చింది. నా ఇప్పుడు కమింగ్ టు 8th మంత్. సో 8th మంత్ గ్రేప్స్ డ్రెస్ అసలు ఎంత ఆసమ్గా ఉండిందో. రెడ్ కలర్ దానికి ఇట్లా మొత్తం గ్రేప్స్ స్టిక్ చేసి చాలా బాగుండింది ఆ డ్రెస్. అండ్ 9th మంత్ వచ్చేసి మేము హరినికి గుండు చేయించాము. తిరుపతి మాకు మొక్కు ఉంటుంది. సో 9th మంత్ రాగానే తిరుపతి తీసుకెళ్ళి గుండు చేయించడం వల్ల కొంచెం గుండు పాపకి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక చైనీస్ కాస్ట్యూమ్ వేసాం కదా. అండ్ 10th మంత్ వచ్చేసి ఇంకా 10th మంత్కి సింబాలిక్గా ఉంటుందని చెప్పి 10 రూపీస్ నోట్తో చేసాం. 10 రూపీస్ నోట్స్ని ఇట్లా మంచిగా ఫ్లవర్స్ లాగా చేసి ఒక స్కర్ట్ చేసి దానికి స్టిక్ చేసి మళ్ళీ హెయిర్ బ్యాండ్ కూడా విత్ 10 రూపీస్ నోట్తో ఇట్లా ఫ్లవర్ లాగా చేసి మొత్తం ఇదంతా మా అత్తయ్య ఐడియాస్ అనమాట. 11th మంత్ వచ్చేసి ఏం చేసామంటే 11th మంత్ ఒక లంబాడీ గర్ల్ గెటప్ వేసా. అప్పుడు కూడా ఇంకొంచెం చిన్న హెయిర్ వచ్చి ఉంటే ఏం చేశాను, ఇలా ఓని వేసేసి లంబాడీ అమ్మాయి గెటప్ వేసి. సో 12th మంత్ కూడా ఏమన్నా డిఫరెంట్గా చేద్దామని చెప్పి మొత్తం విత్ ఆల్ ద ఫెదర్స్, ఆరెంజ్ కలర్ ఫెదర్స్ తోటి డ్రెస్ చేసాము. అది కూడా చాలా టైం పట్టింది హరినికి. ఇంకొక డ్రెస్ కూడా చేసాము బర్త్డేకి, లైక్ ఫెయిరీ ఫిష్ లాగా మొత్తం ఒక సీ గ్రీన్ బ్లూలో ఇలా చేసామన్నమాట. మీరు ఈ వీడియోస్లో చూస్తున్నట్టయితే అర్థమవుతుంది. లేదు అంటే నేను హరిని ఫస్ట్ బర్త్డే వ్లాగ్ రిలీజ్ చేస్తాను కదా, అందులో మీరు మొత్తం డీటెయిల్గా చూడొచ్చు. So this was Harini 11 months dresses story and journey. Thank you so much for watching the video.